రైట్. విజయవాడలో అత్తింటి వేధింపులు తాళలేక ఓ మహిళ దౌర్భాగ్యకర పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిస్థితిని మనం విజయవాడలో చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే విజయవాడకు చెందిన సంధ్యారాణికి కొప్పురావూరి నవీన్ కుమార్ అనే వ్యక్తితో 2010లో వివాహమైంది. వీరి దాంపత్య జీవితానికి నిదర్శనంగా 2.5 సంవత్సరాల పాప, అలాగే 3 నెలల బాబు కూడా జన్మించిన పరిస్థితి. పాప శ్రీచిన్వి ఉల్లాసంగా వీరి మధ్యన ఆడుకుంటూ కలే తిరుగుతూ ఆనందంగా ఉండే కుటుంబంలో బాబు జన్మించిన అనంతరం కొన్ని వైషమ్యాలు రెచ్చగొట్టి అత్త మామ భర్తను అలాగే 2.5 ఏళ్ల చిన్విని వీరికి దూరం చేసిన పరిస్థితి. అత్యంత దారుణమైన పరిస్థితిని ఈవిడ ఎదుర్కొంటున్న పరిస్థితిని మనం చూడవచ్చు. ఈవిడ ఒక చిన్న బాబుని భుజాన వేసుకుని తనకు న్యాయం చేయాలంటూ ఈరోజు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ వద్దకు వచ్చి తనకు న్యాయం చేయాలి, తన భర్తను తన దగ్గరకు తీసుకురావాలి, అలాగే తన చిన్నారి చిన్విని తనకు తిరిగి అప్పగించాలి అని వేరుకుంటున్న పరిస్థితి. సాధారణంగా 5 ఏళ్లలోపు ఏ చిన్నారి అయినా ఖచ్చితంగా తల్లి దగ్గరే ఉండాలంటూ చట్టం చెప్పుతున్న పరిస్థితి. అయితే విజయవాడలో చట్టాలు బేఖాతరవుతున్న పరిస్థితిని మనం చూడవచ్చు. సంధ్యారాణి గారు, చెప్పండి, ఏంటి పరిస్థితి? ఎందుకు ఈ దారుణమైన పరిస్థితి మీకు వచ్చింది అనుకుంటున్నారు? మా మామగారు అత్తగారు వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం వచ్చింది. నా హస్బెండ్ బాగానే చూసుకున్నాడు చాలా రోజుల వరకు కూడా. బాబు పుట్టిన తర్వాత తీసుకెళ్ళిపోయారు. పాపను చూసి ఇప్పటికి 3 months అయిపోతుంది. అంటే 3 నెలలుగా మీ చిట్టి తల్లిని, మీ చిన్విని మీకు చూపించని పరిస్థితి, అంతేనా? చూడలేదండి, ఇంతవరకు చూడలేదు. పాప మొన్న ఒకసారి కనిపిస్తే బయట సన్నగా అయిపోయింది, ఎత్తుకొని అమ్మ నేను వచ్చేస్తానని ఏడ్చింది. కానీ వాళ్ళు లాక్కెళ్ళిపోయారు. పాప నీకు దక్కనివ్వము, మాకే చెందుద్ది పాప. 3 నెలలుగా పాప మీ దగ్గర లేకపోయినా మీరు ఎందుకు బయటకు రాలేకపోయారు? ఎందుకు మాట్లాడలేకపోయారు? పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు సర్ది చెప్తారు, ఎలాగో వాళ్ళని నచ్చ చెప్తారు అని బతికిలాడుకుని ఉంటే బెదిరిస్తున్నారు తప్పితే పోలీస్ స్టేషన్కి వెళ్ళా మేము డబ్బుతో ఏమైనా చేయగలము, నువ్వు మాకు అక్కర్లేదు, ఇది అసలు ఇల్లీగల్ మ్యారేజ్ అని చెప్పి అంటున్నారు. పోలీస్ కమిషనర్ని ఆశ్రయించారు కదా, పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మీరు కంప్లైంట్ ఇచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్దామనే ఆలోచనలో ఉన్నారా? అవునండి, మహిళా పోలీస్ స్టేషన్ కలవమని చెప్పారు. నాకు నా పాప కావాలి, ముందు పాపను చూడక 3 నెలలు అయిపోయింది. మీ భర్త మీతో సన్నిహితంగానే ఉండేవారు అంటున్నారు, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని మీరు కోరుకుంటున్నారు. అయితే ఎందుకు మీ మామగారు, ఆయన పేరేంటి, ఆయన ఎందుకు మీ మీద ఇంత కక్ష సాధింపు చర్య చేపడుతున్నారు? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను, అందులో ద్వితీయ వివాహం అని కూడా అంటున్నారు. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అన్ని విషయాలు తెలిసి పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు పాపకు మా పిల్లలు ఇవ్వకుండా, పాపను చూపించకుండా ఆయన్ని కూడా తీసుకెళ్ళిపోయి, ఆయన అసలు ఫ్లాట్కి వచ్చే 2 నెలలు అయిపోయింది. మరి మీ ఆలనా పాలన 2 నెలల బాబు చిట్టి తండ్రిని మీరు ఒక ఒడిలో ఎత్తుకుని కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి, ఆ బాబు ఆలనా పాలన ఏ విధంగా జరుగుతుంది? మీకు కనీసం ఏమైనా సహాయం చేస్తున్న పరిస్థితి? లేదండి, 2 నెలలుగా ఎలాంటి సహాయము లేదు. ఇంటద్ది కూడా కట్టుకోలేకపోతున్నాను, ఏమీ సాయం లేదు. బ్యాంక్ కార్డులన్నీ బ్లాక్ చేశారు, బంగారం అంతా లాకర్ అని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు. మిమ్మల్ని ఏమైనా బెదిరింపులకు పాల్పడుతున్నారు? ఏమైనా కాగితాల మీద సంతకాలు పెట్టాలి ఫస్ట్, ఆయన ద్వితీయ వివాహం చేసుకోవడానికి వాళ్ళ ఆస్తుల మీద ఎలాంటి హక్కులు లేకుండా పిల్లలు వాళ్ళకి చెందరు అని చెప్పేసి సంతకాలు పెడితే పాపను చూపిస్తామని అంటున్నారు. మీకు చెందిన పాపని కూడా వారికి ఇచ్చేసి వాడితో ఏ సంబంధం లేకుండా ఉన్నట్టు మీరు చెప్పాలి. అప్పుడు వారానికి ఒకసారి చూపిస్తారట పాపని. అది కూడా మీరు ఏం డిమాండ్ చేద్దాం అనుకుంటున్నారమ్మా? ఖచ్చితంగా ఒక చిన్న పిల్లలు ఉన్నారు, వీరి ఆలనా పాలన గురించి అయినా మీకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిన పరిస్థితి. ఏం డిమాండ్ చేద్దాం అనుకుంటున్నారు? ముందు నా పాప నాకు కావాలండి, పాపను చూడకుండా నేను బతకలేకపోతున్నాను, నా వల్ల కాదు, నాకు పాప కావాలంతే. రైట్. ఓ మహిళ రోదనను మనం చూస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా పాలకుల్లో ఇప్పటికైనా చలనం రావాలి. పోలీసు అధికారులు ఈ హృదయ విదారకమైన సంఘటనను ఖచ్చితంగా బేషరతుగా తీసుకుని వారు ఈ కేసుని ఛేదించి ఖచ్చితంగా చిట్టి తల్లిని ఈవిడికి అప్పచెప్పడమే కాక తగిన న్యాయం చేయాలని కూడా ఇక్కడ వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. కట్.